వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు, మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. భారత్ మాతాకి జై. అందరికీ జై శ్రీరామ్. నేడు వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు యు రమేష్ కుమార్ గారి సమక్షంలో ఈరోజు కగ్నా నది బ్రిడ్జిని పరిశీలిస్తున్నాం. ప్రజా సౌకర్యం కోసం ప్రజాధనంతో నిర్మించిన ఈ బ్రిడ్జి పరిస్థితి చూస్తే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్రిడ్జిపై గుంతలు ఎందుకు ఏర్పడ్డాయి? నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్ నాణ్యతను ఎవరు తనిఖీ చేశారు? పనులను పర్యవేక్షించిన అధికారులు ఎవరు? నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే బిల్లులు ఎలా చెల్లించారు? కాంట్రాక్టర్పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ బ్రిడ్జి నిర్మాణం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినదైతే ఇప్పటి పాలకులు కూడా దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది కేవలం ఒక బ్రిడ్జిపై ఏర్పడిన గుంతల సమస్య కాదు. ఇది ప్రజాధనానికి సంబంధించిన ప్రశ్న, ప్రజా భద్రతకు సంబంధించిన ప్రశ్న, ప్రభుత్వ నిర్మాణాల నాణ్యతకు సంబంధించిన ప్రశ్న. ప్రజల డబ్బుతో నిర్మించిన రోడ్లు, బ్రిడ్జీలు కొద్ది కాలానికే దెబ్బతింటే దానికి ఎవరు బాధ్యత వహించాలి? బీజేపీ తరఫున మా డిమాండ్ ఒక్కటే, ఈ బ్రిడ్జి నిర్మాణంపై పూర్తిస్థాయి నాణ్యత పరిశీలన జరపాలి. బాధ్యులపై అధికారులు, కాంట్రాక్టర్ ఎవరో తేల్చి తప్పు నిర్ధారణ అయితే చర్యలు తీసుకోవాలి. ప్రజాధనానికి నష్టం జరిగితే బాధ్యుల నుంచి జవాబుదారీతనం తీసుకోవాలి. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండేలా ప్రజలను చైతన్యపరచడమే మా లక్ష్యం. ప్రజల కోసం ప్రశ్నిద్దాం, ప్రజాధనాన్ని కాపాడుదాం, నాణ్యమైన అభివృద్ధి కోసం పోరాడుదాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.